శుక్రవారం బైబిల్ తరగతి ప్రారంభించుకుందాం. ప్రారంభం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపగల తండ్రి దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన మత పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి నీ ప్రేమ చేతను కృప చేతను గడిచిన దినాలు మమ్మల్ని అందరినీ సురక్షితంగాను క్షేమంగాను కాచి కాపాడి సంరక్షించి నీ బైబిల్ తరగతి మమ్మల్ని అందరినీ మరి ప్రవేశపెట్టి శ్రేష్టమైన సంగతి తండ్రి మరి ధ్యానించుకోవడానికి దాన్ని మరి వివరించుకోవడానికి ఇటు తరగతులు మనం వివరించినందుకు మరొకసారి వేవేల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ చేరు వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి మా ప్రభావ. దీవించండి, ఆశ్రయించండి మా ప్రభావ. ఈ తరగతి అంతటిని మీరే ముందు నడిపించుకొని తద్వారా సమస్త ఘనత మా ప్రభావ మీరు పొందుకోండి. ఈ తరగతి అంతటిని మీ చేతులు అప్పగించుకుంటూ ప్రాస చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభావం ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. బైబిల్ తరగతిలో భాగంగా ముందుగా కీర్తన పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. కీర్తన పాఠకు రావాలి. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా ఆహారము కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. పాటలతో ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము నీ సత్యవాక్యము ద్వారా మమ్ములను కనియుంటివి. నీ దత్తపుత్రులుగా మమ్ములను గైకొంటివి. నీ దత్తపుత్రులుగా మమ్ములను గైకొంటివి. యెహోవా నీ నామము పరలోకపు ఆశీస్సులు మాకు ప్రాప్తించే క్రీస్తేసులో పరలోకపు నిరీక్షణ కలిగి పయనింతుము నీ మార్గమున. పరలోకపు నిరీక్షణ కలిగి పయనింతుము నీ మార్గమున. యెహోవా నీ నామము ఎంతో బలమైనది,
పెద్ద కీర్తన పుస్తకంలోంచి 274. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనీము నీదు ప్రేమను, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనీము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారలోయలోన సంచరించిన భయము లేదు, నీదు వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీదు వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఇహ పరమందు రాజు నీవే, నాదు హృదిలో శాంతి నీవే, నడిపించుము నీదు ఆత్మతో, జీవితాంతము నీ సేవ చేయగా, నడిపించుము నీదు ఆత్మతో, జీవితాంతము నీ సేవ చేయగా, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఇంతవరకు మరి కీర్తన పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తన పాడడానికి సహకరించిన సహోదరులు కూడా ప్రభుపేట ప్రత్యేకంగా తెలియజేస్తాను. రైట్. మరి ఈ బైబిల్ తరగతిలో మరి గడిచిన బైబిల్ తరగతిలో మనం పుస్తకాన్ని ముగించుకున్నాం. ఏంటది? నెహెమ్యా గ్రంథాన్ని ముగించుకున్నాం. నెహెమ్యా గ్రంథం చివరాఖరి అధ్యాయం 13వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం? చివరాఖరి మాటలో చివరాఖరి అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం?
ఆ, ఈ నెహెమ్యా గారు ఆ రాజు అయినటువంటి అర్తహషస్త దగ్గరికి వెళ్ళి వచ్చేలోగా 4 దురాచారాలను గుర్తిస్తాడు. ఆ 4 దురాచారాలని ఏం చేశాడు? గుర్తించి వాటిని రూపుమాపి దేవునికి ప్రార్థనా పూర్వకంగా ఇంకా ముగింపు ప్రార్థనగా ముగింపు మాటలు తెలియజేస్తాడు. ఏదైనా కానీ నెహెమ్యా ఆ, మనం నెహెమ్యా గురించి మాట్లాడుకోవాలంటే యవనస్తుడు, యంగ్, ఒక రకంగా చెప్పాలంటే ఆ, ముందుకి కామన్ మ్యాన్, ముందుగా చెప్పాలంటే కామన్ మ్యాన్ నెహెమ్యా గురించి తెలుసుకోవాలంటే చాలా విషయాలు మనం 13 అధ్యాయాల్లో అనేక విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ యొక్క ఎజ్రా నెహెమ్యా సమకాలికులని చాలా విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. సో చివరాగా 13 అధ్యాయంలో 4 దురాచారాలను గుర్తించడం, ఆ 4 దురాచారాలను గుర్తించి వాటి నుంచి వాటిని అన్నింటినీ సరిచేయడం మనం చూసాం. ఈరోజు మరి టైం బట్టి మరి ఎస్తేరు గ్రంథం ఇంట్రడక్షన్ అంటే పరిచయం చేస్తాను. టైం ఉంటే మొదటి అధ్యాయం వివరించుకుందాం. ఎందుకంటే 10 అధ్యాయాలు ఉంటాయి ఎస్తేరు గ్రంథంలో. ఎస్తేరు గ్రంథం గురించి ముందుగా మనం తెలుసుకోవాలంటే ప్రాముఖ్యమైనటువంటి చారిత్రకమైనటువంటి పుస్తకం ఇది. మీకు బైబిల్లో 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు స్త్రీలు పేర్లతో ఉంటాయి. ఒకటి రూతు, రెండోది ఎస్తేరు. ఈ 2 పుస్తకాలు స్త్రీలు పేర్లతో పిలువబడ్డాయి. సో రూతు పుస్తకానికి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ రూతు ముగించుకున్నాం. రూతు ఒక అన్యురాలు, ఇక్కడ ఎస్తేరు ఒక దేవుని బిడ్డ యూదురాలు. అక్కడ రూతు గ్రామంలో రూతు అన్యురాలు, మోయాబు స్త్రీ. దేవుడు అంటే ఎరినటువంటి స్త్రీ. ఇక్కడ ఎస్తేరు గ్రామంకి వచ్చేటప్పుడు ఎస్తేరు దేవుని బిడ్డ, దేవుని ఎరినటువంటి ఇజ్రాయిలు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని సొత్తు అయినటువంటి ఇజ్రాయిల్లో ఒక పెద్ద అనమాట. చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథ ఎస్తేరు. తల్లిదండ్రులు లేదు. తన అన్న కుమార్తె అంటే తన అన్న దగ్గరే పెరగబడినటువంటి స్త్రీ ఎస్తేరు. ఇక్కడ చూడండి 2 ఎస్తేరుకి రూత్కి కంపారిజన్ చేయాలంటే రూతు ఒక అన్యురాలైనటువంటి రూతుని దేవాతి దేవుడు నడిపించి ఎలాంటి భర్తని దేవుని బిడ్డనే భర్తగా ఇస్తాడు. అవునా? ఇక్కడ అన్య స్త్రీకి వివాహం చేసుకోబోయేవాడు దేవుని బిడ్డ. ఇక్కడ ఎస్తేరుకి వచ్చేటప్పటికి ఎస్తేరు దేవుని బిడ్డ, యూదు స్త్రీ అయినా వచ్చే ఓ భర్త అన్యుడు. కంపేర్ చూసారా? అక్కడేమో దేవుడు అంటే తెలియనటువంటి స్త్రీగా రూతు కనపడితే, ఇక్కడ దేవుడు ఎరిగినటువంటి స్త్రీగా ఎస్తేరు కనపడుతుంది. భర్త ఏమో అన్యుడు, ఇక్కడ రూతుకి భర్త ఏమో దేవుని బిడ్డ, బోయేజు. డిఫరెన్స్ చూసారా? చక్క దేవుని బిడ్డనే, దేవుడు అంటే తెలియనటువంటి బిడ్డని అనుకుని దేవుని బిడ్డగా మలుచుకున్నటువంటి రూతు గ్రంథం అయితే, ఇక్కడ దేవుని బిడ్డగా ఉన్నటువంటి ఎస్తేరు దేవుని పని కొరకు తెర వెనక ఉండి దేవాదేవుడు అన్య రాజుని వివాహం చేసుకుని తన బిడ్డల్ని, తన సొత్తైన ప్రజల్ని కాపాడుకుంటున్న విధానం కనపడుతుంది ఇక్కడ. అద్భుతం నిజంగా. ఒక రకంగా చెప్పండి, ఎస్తేరు గ్రంథం చాలా సినిమాలు వచ్చింది. సినిమా ఉంది ది ఎస్తేర్ అని, మీకు చూడండి గూగుల్లో కూడా ది ఎస్తేర్ అనే పేరుతోనే టైటిల్ పెట్టుకున్నారు. హాలీవుడ్ వాళ్ళు ఏంటి చాలా పాత సినిమాల కంచి ఇప్పుడు లేటెస్ట్ వరకు ఎస్తేర్ మీద అనేక సేమ్ యాసిస్ 10 అధ్యాయాలు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టోరీయే. ఎస్తేరు గ్రంథం 10 అధ్యాయాలు. ఒక ముక్కలో చెప్పాలంటే ఎస్తేరు ఒక అనాథగా తన అన్న బిడ్డగా అంటే మొర్దెకై అనే ఆయన దగ్గర పెరుగుతుంది. అంటే అన్న కూతురు, అన్న అవుతుందన్నమాట. తల్లిదండ్రులు చనిపోతారో మొర్దెకై పెంచుకుంటాడు. చూడండి ఇక్కడ మీకు ఇంకా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశ ప్రస్తావన ఉంటుంది. ఇక్కడ ఇండియా మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలను పరిపాలించే ఒక రాజు ఉంటాడు. ఆ రాజుగారు 127 సంస్థానాలకు అధిపతి, మహాచక్రవర్తి అయినటువంటి అహష్వేరోషు అని ఒక పారసిక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారు భారతదేశం మొదలుకొని కూషు దేశం అంటే నాకు తెలిసి ఇథియోపియా, ప్రజెంట్ ఉన్నటువంటి దేశంలో ఇథియోపియా. సో అక్కడి నుంచి కూషు దేశం నుంచి ఇక్కడ భారతదేశం వరకు పరిపాలించినటువంటి 127 సంస్థానాలను పరిపాలించినటువంటి మహాచక్రవర్తిగా అహష్వేరోషు కనపడతాడు. అవునా? కనపడతాడు. జాగ్రత్తగా రండి. 10 అధ్యాయాలు సారాంశం చెప్పేస్తాను నేను. ఈ స్టోరీ ఒక రకంగా చెప్పాలంటే ఒక గాథ. ఇది హిస్టారికల్, ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఇది. 10 అధ్యాయాలు ఒక హిస్టారికల్ బుక్. ఒక రకంగా చెప్పాలంటే ఒక గాథ.
ఒక రకంగా చెప్పాలంటే ఒక సినిమా స్టోరీని తలపించాలి కానీ సినిమా తీసేది ఇది పుస్తకాన్ని. సినిమా స్టోరీ ఎగ్జాక్ట్గా అద్భుతం, మలుపులు. సినిమాలు ఎలాంటి మలుపులు ఉంటాయి, పుస్తకాలు అలాంటి మలుపులు ఉంటాయి. అద్భుతం అనమాట. ఒక విషయం చెప్పాలంటే ఈ 10 అధ్యాయంలో దేవుని ప్రస్తావన కనపడదు అక్కడ. తెలుసా అండి? మీరు గమనిస్తే 10 అధ్యాయంలో దేవుని ప్రస్తావన కానీ, దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉండనట్టే ఉంటుంది కానీ తెర వెనకాల ఉంటాడు దేవుడు. చూడండి, మీరు 10 అధ్యాయాలు చదవండి, ఎక్కడా కానీ యెహోవా దేవుడు నడిపించినట్లు, యెహోవా అనే ప్రస్తావన, దేవుని ప్రస్తావన లేనటువంటి ఏకైక పుస్తకం ఇదే, ఎస్తేరు. దేవుని ప్రస్తావన అస్సలు ఉండదు, కానీ తెర వెనకుండి నడిపిస్తాడు దేవుడు. అద్భుతంగా నడిపిస్తాడు, మామూలుగా కాదు. తన ఇన్వాల్వ్మెంట్ లేనట్టుగానే అంటే దేవుని ప్రస్తావన లేకుండా తెర వెనకుండి నడిపించడం అంటే, ఈరోజు దేవుడు నాకు తోడు లేడు, దేవుడు నాకు పట్టించుకుంటుంది అనుకునే వారికి కనువిప్పిది. దేవుడు ఎందుకుంటాడు తోడు? స్టాండ్ తీసుకున్నాడు ఇక్కడ. ఈ ఎస్తేరు పుస్తకంలో తన సొత్తు అయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వెనక స్టాండ్ తీసుకుని వాళ్ళని కాపాడుకునే విధానం చూస్తే మనకు నిజంగా దేవుడు ఉన్నాడు. లేడు అనుకునే వారికి నిజంగా కనువిప్పు. దేవుడు నన్ను మర్చిపోయి నేను ప్రార్థన చేసినా నన్ను అసలు నా వంక కూడా చూడట్లేదు అంటే ఖచ్చితంగా నువ్వు ఉంటాడు, కానీ తగిన కాలంలో తగిన సమయంలో ఖచ్చితంగా. ఎందుకంటే ముందు ఆయన మాట వినాలి. అద్భుతం ఈ పుస్తకం నిజంగా, ఎస్తేరు గ్రంథం. సో ఈ ఎస్తేరు ఒక యూద స్త్రీగా కనపడుతుంది. సో మొర్దెకైనే తన అన్న దగ్గర తన అన్న కూతురు అన్నమాట. మొర్దెకై అన్న కూతురు ఎస్తేరు. సో చనిపోయినప్పుడు తన దగ్గర పెరిగినప్పుడు చూడండి, ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎజ్రా నెహెమ్యా చెరకు వెళ్ళిపోయినప్పుడు తిరిగి వచ్చినటువంటి యూదులు ఉంటారు కదా, ఇజ్రాయేలు తిరిగి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారు? తిరిగి యెరూషలేముకి వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఎంతో కొంతమంది అంటే చెరకు వెళ్ళినప్పుడు చెదరగొట్టబడ్డారు. అక్కడ చెదరగొట్టినప్పుడు చాలా మంది అన్య స్త్రీలు వివాహం చేసుకుని అట్టుబడితే అటు చెదిరిపోయారు. సో తిరిగి కొంతమంది వచ్చారు, తిరిగి రానటువంటి వారు కొంతమంది ఉండిపోయారు. ఎక్కడ? హిందూ దేశం అంటే భారతదేశం మొదలుకొని కూషు దేశం ఇథియోపియా వరకు 127 సంస్థానంలో అక్కడ ఉన్నటువంటి యూదులు ఎంతో కొంత మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన వారిలో మొర్దెకై ఈ ఎస్తేరు ఒకడు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది చరిత్ర తెలుసండి. చెర నుంచి తిరిగి వచ్చినటువంటి ఇజ్రాయేలీలు తిరిగి వచ్చిన యెరూషలేములో స్థిరపడినప్పటి నుంచి 100 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి స్టోరీ ఇది. చెరకు వెళ్ళినటువంటి ఎజ్రా నెహెమ్యా గారి టైంలో తిరిగి వచ్చిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి స్టోరీ ఇది, ఈ ఎస్తేరు హిస్టరీ. 100 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. 100 సంవత్సరాల తర్వాత అంటే చూడండి, దేవుడు 70 సంవత్సరాల చరణంలో ఉన్న వాళ్ళని గుర్తుపెట్టుకోలేదు, గుర్తుపెట్టుకున్నారని మనం అనుకుంటాం. 100 సంవత్సరాలు అంటే 70 అంటే 100 ఎక్కువే కదా. అంటే అక్కడ తగులు మిగిలి ఉండిపోయిన వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు, అసలు విడిచిపెట్టడు. ఒకసారి దేవుడు మాట ఇచ్చాడంటే అస్సలు మేరడు. అసలు దేవుడు మనుషులు మేరుతారేమో, దేవుడు అలా మేరుతాడు. మాట ఇచ్చి వెనక్కి తీసుకోగలడా? జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ 100 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి స్టోరీయే ఎస్తేరు. ఈ 10 అధ్యాయాల గురించి నేను ఒకే ముక్కలు చెప్పేస్తాను, ఒక ముక్కలో. ఇందులో పాత్రధారులు సూత్రధారులు సినిమా స్టోరీలో ఉంటారు. ఇందులో రాజుగారు ఆశ్వరోషు, రాణిగారు వష్టి. రాజుకి రాణి ఉంటుంది కదా, వష్టి. మొర్దెకై ఎస్తేరు అన్న కూతురే ఎస్తేరు. అంటే మొర్దెకైకి అన్న కూతురే ఎస్తేరు, తల్లిదండ్రులు లేకపోతే. ఇందులో అన్ని సినిమా స్టోరీలో ఉన్నట్టే విలన్ కూడా ఉండాలిగా మరి. ఇందులో ఉన్నటువంటి విలనే హామాను కనానీయుడు. కనానీయులకి బేసిక్గానే యూదులంటే పడదు. ఎందుకంటే కనాను దేశంలో ఉన్నటువంటి తెగలు 7 జాతుల వారు తెగవారు ఉన్నారు కదా. కనానీయులు, ఎబుసీలు, గిల్గాషీలు, మోయాబీలు, 7 జాతుల తెగల వారిలో ఖచ్చితంగా దేవుడు యుద్ధాలు చేయమన్నప్పుడు ఆటోమేటిక్గా ఫిలిస్తీన్లు కూడా మీకు జ్ఞాపకం వచ్చేది. యుద్ధాలు ఎవరి మీదకి? వారే కదా 7 జాతుల తెగ వాళ్ళతో యుద్ధాలు చేశారు కదా. సో ఖచ్చితంగా యూదులంటే విషం చిమ్మేసేవారు. అలాంటి యూదుల్ని ఊచకోత కోయడానికి పగబట్టేసినోడే హామాను. ఎప్పుడు దొరుకుతారా యూదుడు అని తెలవగానే చంపేసేంత కోపం. ఎందుకంటే ఒకనొక టైంలో మరి ఇజ్రాయేలు మరి యుద్ధాలు చేశారు, గెలిచారు కదా. దేవుడే తోడే ఉండి యుద్ధాలు గెలిపించాడు. మరి కల్లారు చూసారు యూదులు ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. మరి ఆటోమేటిక్గా శత్రువు కదా. మరి ఎప్పుడైతే యూదులు కనపడతాయి యువతలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కోపం, ఉద్రేకం, చంపేలాంత కోపం. సో ఒక రకంగా చెప్పాలంటే రాజుగారు ఒక రకంగా చెప్పాలంటే ఆశ్వరోషు గారు
తాగుబోతు రాజులో ఉన్నవాడు నెంబర్ 1 రాజు. ఆ! ఈ అహష్వేరోషు 127 సంవత్సరాల మహాచక్రవర్తి అండి. ఆ మహాచక్రవర్తికి ఆటోమేటిక్‌గా ఒక రకంగా చెప్పాలంటే ఉన్నవోడికి వ్యసనాలు ఎక్కువుంటాయి బాగా. ఇప్పుడు 127 సంవత్సరాలలో ఎంత గొప్ప రాజయోగం అహష్వేరోషు. తాగుబోతోడు, తిండిపోతాడు ఈ రాజు. ఎంతసేపు ఏదో డబ్బు ఎక్కువ ఉన్నవాడికి ఖచ్చితంగా వ్యసనాలుంటాయి. ఈ రాజుకి సేమ్ యాజ్ టీజ్‌గా ఈయన కూడా విందులు, వినోదాలు, తన హంగు ఆర్భాటాలు అందరికి చూపించాలనే తాపత్రయం. ఆ తాపత్రయంలో బాగా విపరీతమైన తాగుడు. ఆ తాగుడులో ఏం చేస్తామో ఒళ్ళు గొల్లా మర్చిపోయినటువంటి రాజు అనమాట ఈ అశ్వరోషు. పారసిక రాజులు చాలా గొప్పడు. చక్రవర్తి ఈయన. ఈయన 180 దినాలు ఏకధాటిగా పార్టీ ఇస్తాడు. ఎవరికి? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కేకేసి కూర్చోబెట్టి నా గొప్పతనం చూపితే మందు పార్టీ ఇస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే విందు వినోదాలు 180 రోజులు, మాటలు కాదు 18 రోజులు కాదండి, 180 రోజులు ఏకతాటిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి తన తోటలోను ఆటలోను ఇట్లో మొత్తం విందు వినోద కార్యక్రమాల్లో మునిగి తేలుతున్న టైంలో ఆ టైంలోనే రాణిగారిని డ్యాన్స్ ఏమంటాడు అందరి ముందుకు వచ్చి. అంటే నేను మామూలుగా చెప్పేస్తున్నాను సింపుల్గా. రాణిగారికి కౌరెడతాడు వష్టి కౌరు పెట్టి మరి అంగు ఆర్భాటాలు మరి దర్పం చూపించాలి కదా. రాజుగారు కౌరెడతారు. రాణిగారికి రావాలి అందరి ముందు డ్యాన్స్ వేయాలంటాడు. ఈవిడ వేయదు. చూడండి ఎస్తేరి పరిచయం ఎలా. రాజుగారు 180 విందులో, తాగుబోతు విందులో రాణిగారికి కౌరెడతారు, నువ్వు వచ్చి డ్యాన్స్ వేయలేదు ఆ పార్టీలో. అందరి ముందు మరి ఎలాగుంటుంది? ఈ వష్టి గారు బిగిసిపోద్ది, రాణి బిగిసిపోద్ది. నేను అంటది. ఏనన్నప్పుడు రాజు ఆటోమేటిక్ కోపం వస్తుంది కదా. మరి రాణిగారు కౌరెడితో వచ్చి డ్యాన్స్ వేయమంటే మరి వేయలేదు. కోపం వస్తుంది. కోపగించి ఇంకా అందరినీ పిలిపించి, సాధారణ అందరిని పిలిపించి ఏదోటి చేయాలి, ఒక ఆజ్ఞ ఇచ్చేయాలి, దీన్ని తీసేయాలి అనే ఉద్దేశంతో రాణిగారిని బహిష్కరిస్తాడు. రాణిగారి స్థానం నుంచి కింద దింపేస్తాడు. ఆవిడ కావాలంటే ఏజ్ డ్యాన్స్ పోయిందని, కానీ ఏదు. ఆ టైంలోనే ఒక ఆజ్ఞ ఇచ్చుకుని ఈవిని తీసేసి ఇంకొక కొత్త రాణిని పెట్టుకోవాలని ఆయన ఒక స్వయంవరం ప్రకటించుకుంటాడు. స్వయంవరం ప్రకటించుకుంటాడు. చాలామంది యవన స్త్రీల్ని ఈ రాజుగారు రాణిగా ఎంపిక చేసుకోవాలని ఒక స్వయంవరం లాంటిది ఏర్పాటు చేస్తే అందులో ఈ మొర్దకై ఈ ఎస్తేర్కి చెప్పి నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి, కానీ నువ్వు యూద స్త్రీ అని చెప్పొద్దని చెప్తాడు. అంటే రిలేషన్ లేకుండా పంపిస్తాడు. పంపించినప్పుడు ఈమె కూడా వెళ్ళినప్పుడు ఈ అహష్వేరోషుకి ఎస్తేరు సౌందర్యవతి, ఈ వష్టి కూడా సౌందర్యవతిగానే రాయబడింది గ్రామంలో, అంత రాజ్యాలు కనపడ. ఈ ఎస్తేరు కూడా బహు సౌందర్యవతి అందగతే. వెంటనే లైక్ చేస్తాడు. ఎవరో రాజుగారు మొత్తం చాలా విపరీతంగా ప్రేమిస్తాడు, చాలా మనసు పడతాడు. ఇంకా చూడగానే అంటే ఫస్ట్ చూపులోనే నచ్చేసింది అంట. చూసారా? చూడటం ఎస్తేరంటే చాలా ప్రేమ పుట్టుకొచ్చేసింది రాజుగారు. వచ్చేసి రాణిగా చేసుకుంటాడు ఖచ్చితంగా. రాణి అయిపోద్ది ఎస్తేరు. రాణిగా ఆ స్థానంలో అడుగు పెట్టినప్పుడు జాగ్రత్తగానండి. ఒక ద్వారం దగ్గర మొద్దుకి రిలేషన్ లేకుండానంటే ఎస్తేరికి ఈయనకి సంబంధం లేకుండా ఆ బొమ్మ ముందు ఉంటాడు, బయటే ఉంటాడు. పాపం చెప్పడం మొద్దుగా ఎదుగు నన్ను పెంచుకున్నాడు ఏం చెప్పదు. ఎస్తేరికి కడిగా చెప్తాడు, నువ్వు యూద స్త్రీ అని చెప్పొద్దు, నేను నీకు ఇలా పలానా అని చెప్పొద్దు అని ముందుగానే చెప్తాడు, నువ్వు యూదురాలని చెప్పొద్దు అని చెప్తాడు. చెప్పి ఉన్న టైంలో ద్వారపాలకులు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏమని? రాజుగారి మీద కుట్ర చేస్తారు, చంపేస్తాయి. ఆ వార్త మాట్లాడుకునే మాటలో ఈ మొద్దుగా చెవిరి పడి రాణి ఏంటంటే ఎస్తేరికి అందిస్తాడు. ఇలాగా అహష్వేరోషుని చంపేస్తాక మాట్లాడకుండా నేను విన్నాను, నువ్వు ఖచ్చితంగా నీకు చెప్తున్నానని చెప్పినప్పుడు వెంటనే ఎస్తేరు వెళ్ళి రాజుకి చెప్పగానే రాజు మొత్తం అందరిని నించోబెడితే నిజం ట్రూ అయిపోద్ది. విచారిస్తే విచారణ బయటపడిపోద్ది. రాజుగారిని కుట్ర చేసి రాజుగారు చంపేస్తాకే పలానా వాళ్ళు కానీ వెంటనే వాళ్ళని చంపించేసి రాజు ఎస్తేర్ని చాలా ప్రేమిస్తాడు. అట్ ది సేమ్ టైం మొర్దెకైని కూడా మెచ్చుకుంటాడు. మొర్దెకై మీద పడద్దు చూపు, నా ప్రాణం కాపాడినాడు మొర్దెకై అని. అయినప్పుడు ఒకానొక టైం ఈ రాజుగారు అహష్వేరోషు టైంలోనే ఆయన ఆస్థానంలోనే హామాను అనే ఒక ఆయన ఉంటారు. ఎవరో ఈయన ఏం పని? మొత్తం సైనికులందరూ ప్రధాన శతాధిపతి, ఇంక మొత్తం అంటే హెడ్ అనమాట. తన 127 సంస్థానాలకి మొత్తం సైనికులకంతా హెడ్. ఈయన అంటే రాజు తర్వాత రాజు ఒక రకంగా చెప్పండి హామాన్.
ఈ హామాను అది జబ్బు, అందరూ వచ్చి సాష్టాంగ పడి నమస్కారాలు పెట్టాలి, మొక్కాలి. ఈ మొద్దికాయ దగ్గరికి వచ్చినప్పుడు మొద్దికాయ వంగడం, మొక్కడం, సాగిలి పడేది. ఇంకా ధర్మశాస్త్ర ప్రకారం యూదుడు కదా, మనుషులకి మొక్కరు, సాగిలి పడరు, వంగడం, నమస్కరించడం మనసులో పెట్టుకుంటాడు. యూదుడని తెలుసు, మొద్దికాయ యూదుడు కదా, కక్ష పెంచుకుంటాడు. కక్ష పెంచుకుని ఏదో రకంగా ఈ మొద్దికైనే కాదు, మొత్తం 127 సంస్థానాలు ఉన్నటువంటి యూదులందరినీ హతమార్చాలని కుట్ర పొందుతాడు. మొత్తం ఏదో రకంగా కుట్ర పని ప్లాన్ చేసుకుంటాడు. మొత్తం వీళ్ళందరినీ చంపేయాలి, యూదుడు అని కూడా ఒక్కడు కూడా ఈ 120 సంస్థానాల్లో మిగలకూడదని కుట్ర పడినప్పుడు ఈ మొద్దికాయని ఖచ్చితంగా ఇరికిస్తాడు. గో నాకు సాష్టాంగ పడట్లేదు, నాకు నమస్కరించట్లేదు అనేసి తనని హతమార్చడానికి ప్లాన్ చేసుకుని యూదులందరినీ తనతో పాటు ప్లాన్ చేసుకున్నప్పుడు ఉరికమ్మని సిద్ధం చేసి ఉరేస్తాక రెడీ అయిపోతాడు ఈ ఎవరిని, ఈ మొద్దికాయని. వెంటనే ఈ కుట్ర ఈ యూదులందరినీ చంపేస్తున్న వార్త ఎస్తేరికిని, అట్ ది సేమ్ టైం మొద్దికాయ కూడా ఉరి శిక్ష విధించడానికి సిద్ధం అయిపోయారు, రంగం సిద్ధం చేశారని వార్త ఎస్తేరికి తెలవగానే చాలా బాధపడతాం. నిజంగా చాలా బాధపడి రాజుకేమో చెప్పలేదు. ఏమని చెప్తుంది, నేను ఇలా యూద స్త్రీని, నేను ఇలాగా నన్ను పెంచుకున్నవాడు ఇలా మొద్దుకే ఇలానే చెప్పలేదు. కానీ ఎంత డేర్ చేస్తా తెలుసా, చెప్తే ఏమవుతుందో, రాజాకి గురైపోయి నన్ను సంహరిస్తాడేమో, అట్ ది సేమ్ మొద్దుకే ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయేమో, నాతో పాటు మేమిద్దరే చనిపోయాం, మొత్తం యూదులందరూ సమూలంగా చంపేస్తాడేమో మా మీద, ఈ విషయం దాసి ఎంతకాలం దాయగలమని ఒక రకంగా చెప్పాలంటే దేవునికి ప్రార్థన చేసుకుందో ఏమో తెలియదు, కానీ ప్రార్థన చేసుకున్నట్టే తెగించి చెప్పారు ఈ విషయం. ఉండబట్టలేదు, ఇంకా అయితే అయింది, పోతే మేము పోతాం, ప్రాణాలు తెగిస్తుంది ఇస్తారు. ప్రాణాలు తెగించి చెప్తాడు, నువ్వు ఏదో రకంగా నువ్వు ఏదో చేయాలి, మనం చనిపోతే చనిపోయాం, మనల్ని నమ్ముకుని ఉన్నటువంటి ప్రజలు, దేవుని సొత్తైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరూ 120 సంస్థానాల్లో ఎంతోమంది దేవుని పిల్లలైనటువంటి మన వారు ఉన్నారో అందరూ చనిపోతారో, పోతే మనతోనే పోద్ది, వారు బయటికి రాకుండా వారు ఏదో రకంగా రక్షింపబడాలి, లేదా విషయం చెప్పి వారిని కూడా రక్షించాలి. డేర్ చేయి ఎస్తేరు, ఒత్తిగా వచ్చి మాట్లాడతాడు, ఎస్తేరు డేర్ చేయి, లాభం లేదు, ఇంకా నువ్వు చెప్పకుండా దాయలేవు, ఇంకా చెప్పేసేయి, అయితేంది, దేవుడే చూసుకుంటాడు, దేవుడే కాపాడతాడు అని విషయం చెప్పనప్పుడు రాణి ఇంకా చెప్పేస్తాడు. రాజుకు చెప్పినప్పుడు రాజు చెప్పడమే కాదు, మేమందరం ఇలా యూదు స్త్రీ, నేను ఇలా మొద్దికే ఇలాగా, సో యూదులందరినీ కదా ఈ హామాను కుట్ర పన్నాడు, హామాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రాణాలు కాపాడాడు, సో మేము ప్రాణాలు కాపాడి దేవుని పిల్లలమే, సో అని అన్ని రివిజన్ చేసి మొత్తం అన్ని విషయాలు చెప్పినప్పుడు రాజు ఏ ఉరికొమ్మం మీద ఈ మొద్దికని ఉరితేతాక హామాన్ని సిద్ధం చేశాడో అదే ఉరికమ్మం మీద ఈ హామాన్ని ఉరేసేస్తాడు రాజు. తెలుసండి, మొద్దికైకి ఉరి సిద్ధం చేస్తాడో అదే ఊరి మీద ఈ హామాన్ని రాజు అశ్వరోషు ఉరితేస్తాడు. గొప్ప అసలు నిజంగా, అంటే ఒక రకంగా ఉన్నటువంటి దాన్ని మార్చేశాడు. అంటే తెరవనుకుని నడిపించింది ఎవరనుకున్నాం, దేవుడే. కానీ దేవుని ప్రస్తావన ఎస్తేరు గ్రంథం 10 అధ్యాయాలు ఎక్కడ కనపడదు అసలు. తెర వెనకుండి తన ప్రజల్ని, తన సొత్తైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని 127 సంస్థానాల్లో ఉన్నటువంటి దేవుని యూదులందరినీ, దేవుని పిల్లలందరినీ దేవుడు ఎలా కాపాడుకున్నాడో ఆ పుస్తకం ఇస్తారు. దేవుని పిల్లలటువంటి ఇజ్రాయేల్ని 127 సంస్థానాల్లో ఉన్నటువంటి దేవుని ప్రజలందరినీ కూడా ఎలా కాపాడుకున్నాడో తెలియజేసే పుస్తకమే ఇస్తారు. అది ఎస్తేరు పుస్తకం, ఒక ముక్కలో చెప్పేశాను. ఈ 10 అధ్యాయాలు మనకి కనపడతా ఉంటాయి. సో 10 అధ్యాయం మొదటి అధ్యాయము మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం, చూడండి. సో మొదటి అధ్యాయము జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం. అహశ్వేరోషు దినముల్లో జరిగిన చర్య వివరము. సో అహశ్వేరోషు అంటే చెర నుంచి తిరిగి వచ్చినటువంటి 100 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరం ఉందని కనపడచ్చు. అంటే దినములో జరిగిన చర్య వివరములు. హిందూ దేశము అంటే ఇది మన భారతదేశం. సో మన భారతదేశం ప్రస్తావన ఈ ఎస్తేరు గ్రంథం పుస్తకంలోనే, ఈ ఎస్తేరు పుస్తకంలో కనబడతాయి. సో హిందూ దేశం అంటే మరొక పేరు భారతదేశం. సో హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు, ఈ కూషు దేశమే ఇథియోపియా, ప్రజెంట్ ఇప్పుడు ఇథియోపియాగా పిలువబడుతుంది. సో 127 సంస్థానాలకు అహశ్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహశ్వేరోషు షూషను కోటలో నుండి రాజ్యపాలన చేయుచుండగా
తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరినీ సేవకులను విందు చేయించెను. సో 3వ సంవత్సరంలో ఆయన ఏం చేశాడు? విందు చేయించాడంట. పారసిక దేశము యొక్కయు మధ్య దేశం యొక్కయు పరాక్రమశాలను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతను తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరిచను. ఇందా చెప్పాను 180 దినాలు తన డాబు డంబాన్ని చూపించుకోవడాకే విందు ఏర్పాటు చేస్తాడు. ఏం విందు? తాగుబోతు విందే, తినడం తాగడం. ఈ 180 దినాలు కూడా 180 రోజులు అదే జరుగుద్ది ఇక్కడ. చూడండి 80 దినములు కనపరిచను. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషను కోటలో ఉన్న అలుపులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలోను 7 దినములు విందు చేయించను. సో ఆ 180 దినాలే కాకుండా ఆ 180 దినాలు కాకుండా 7 దినాలు కామన్ పీపుల్కి వాళ్ళకి కొద్ది గొప్ప ఆస్థానంలో ఉన్న వారందరికీ జనులందరికీ కూడా తన తోటలో కూడా విందు చేయించాడు 7 దినాలు కూడా. సో చూడండి అక్కడ ధవళ దోమర వర్ణము గల అవిసనాలతో చేయబడిన త్రాళ్లతో చలవరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్మలను తగిలించిన తెలుపును ఉదారమును కలిపిన తెరలు వేలాడబడిన, అంటే గొప్ప అనమాట. అవన్నీ ఏంటంటే గొప్ప రాజు ఆస్థానంలో అవన్నీ కనపడుతున్నట్టే. అబ్బా ఏంటి అసలు ఎంత రాజు, ఎంత వైభోగం, ఈయన ఎంత గొప్ప రాజా అని తెలియపరచుకోవటం ఇవన్నీ. చూడండి ఇంకేమున్నాయి? వేలాడబడి చూడండి. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలవరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారమయమైన జలతారు గల పరుపులు ఉండెను. అబ్బా మొత్తం పరిచేశారు. ఇప్పుడు వెండి బంగారం అసలు కొనలేము, విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంకా ఫ్లోరింగ్ అంతా వెండి బంగారమేనంట. చూడండి వచ్చంతా అంటే ఫ్లోరింగ్ అంటే మనకులాగా ఇంతేమో మన సంస్కృతి అంత ఉంటుంది మన దేశ ఫ్లోరింగ్. అంత విశాలమైనటువంటి ఆవరణం. రాజులు అంటే కోటలు అంటే భారీగా ఉంటాయి. సో ఆవరణం అంతా వెండి బంగారమే అంతా. జల్తారు గల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగ్గట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. అంటే మందేసేస్తున్నారు మొత్తం. తాగండ్రా బాబు, త్వరలండ్రా బాబు, తినండ్రా బాబు అని తాగుబోతు విందు జరుగుతుంది అక్కడ 180 దినాలు. మొత్తం విచ్చలవిడి అనమాట ఒక రకంగా చెప్పాలంటే. చూడండి రాజు స్థితికి తగ్గట్టుగా ఆ విందు పానము ఆజ్ఞానుసారంగా జరుగుటను బట్టి ఎవరును బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా వారికి పెట్టవలనని తన కోటలో పని వారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. సో రాజు ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరికి ఎంత కావాలంటే అంత, బలవంతం లేకుండా మీ ఇష్టం అనేసి రాజు ఆజ్ఞ ఇవ్వబడిందంట. రాణి అయిన వష్టి కూడా రాజైన అహశ్వరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించాను. ఇక్కడ ప్రధానంగా 3 విందులు కనపడతాయి. 180 దినాలు రాజు ఏర్పరిచినటువంటి విందు. ఎవరై చుట్టుపక్కల ఆస్థానాలకి ప్రధానులకి అందరికీ అంటే విఐపీస్కి ఒక విందు. రెండో విందు 7 దినాలు తన తోటలో పనివారికి జనులకి రెండో విందు. మూడో విందు తన రాణి అయినటువంటి వస్తీ కేవలం స్త్రీలకి, కేవలం ఓన్లీ స్త్రీలకి. మేల్స్ నాట్ అలౌడ్ అనమాట, అంటే మగవాళ్ళకి నాట్ అలౌడ్. అంటే రాణి అయినటువంటి వస్తీ కూడా ఒక విందు. మొత్తం 3 విందులు కనపడతాయి ఇక్కడ. సో రాణి అయినటువంటి వస్తీ కూడా రాజైన అహశ్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించను. మొట్టమొదటిగా 3 విందులు కనపడుతున్నాయి ఇక్కడ. చూడండి 10వ వచనం. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనులకును అధిపతులను రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహశ్వేరోషు ఎదుట ఉపచారము చేయు మహుమాను బిస్తా హర్బోనా బిక్తా అబక్తా జేతరు కర్కాసు అను 7 నపుంసకులను ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. పూర్వం రాజులు ఆస్థానంలో రాజుల దగ్గర నపుంసకులనే పెట్టేవారు తెలుసండి. ఎందుకంటే రాజు మరి మగవాళ్ళని నడితే ఇంకేం లేదు. మగవాళ్ళని నడితే రాణిగారు రాజుగారితో టైంపాస్ కాకుండా మళ్ళీ ఆళ్ళతో ఉంటుందేమో అనేసి అప్పట్లో ఏం చేసేవారు రాజుగారు, రాణిగారు ఉండే సంస్థానంలో ఉన్న వాళ్ళందరినీ నపుంసకులను చేసేవారు. వాడిని పెట్టేవారు. చెలికత్త అంటారు సరే, ఇంకేముంటుంది అక్కడ? ఏముండదు. మగవాళ్ళు ఉండరు. ఒకవేళ మగవాళ్ళైనా వాళ్ళని నపుంసలుగా మార్చేసేవారు. నపుంసకులు అంటే ఏదనుకుంటారేమో
షండులు అంటే కూడా అర్థం అవ్వదు. హిజ్రాలా అంతేనా? హిజ్రాల్ ఆడమగ కాను అంటే హిజ్రాల్ అనమాట. మరి తప్పుగా ఏం కాదు కానీ అంటే ఆ టైంలో రాజుల కాలంలో ఉన్నటువంటి వారు, ఎందుకంటే రాజుగారి భయం మగవాళ్ళు ఉంటే ఎవరైనా మళ్ళీ ఆల్తీ ఇది అవుతుందేమో, రాణిగారు అపవిత్రం అయిపోద్దేమో, అంటే మరి రాజుగారికే దక్కాలి రాణిగారు. సో ఆయన ఏంటంటే ఏర్పరచుకుని, ఆయనే కాదు ఐశ్వర్యసే కాదు, పూర్వం రాజులందరూ అంతే, ఆస్థానాల్లో అంతఃపురాల్లో వీళ్ళనే నపుంసకులనే ఉండేవారు. నపుంసకులు కూడా కనపడతారు మనకి. దానియేలు వీళ్ళందరూ ఎవరనుకున్నారు? షడ్రకు మేషకు అబేద్నెగోలు. సో నపుంసలుగా మార్చేవారు, ఎందుకంటే రాణిగారికి కాపలాగా. వెంటనే కిరీటం ధరించుకొని ఆమెను తన సన్నిధికి పిలుచుకురమ్మని తన దగ్గర ఉన్నటువంటి 7 నపుంసకులతో కౌరు పెడతాడు. ఆమె ఎలాంటిదంట? సౌందర్యవతి, రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగులు కోపగించెను. సో ఈవిని డ్యాన్స్ ఎత్తగా రా అంటే ఏమంటది? నేను రానంటది. అవునా? ఎందుకంటే అక్కడ అంతమందిలో ఈవిడ వచ్చి డ్యాన్స్ చేయాలంటే మరి రాజు ఫుల్గా మొత్తడైపోయాడు. ఫుల్గా ఇంకా ఎక్కేసి ఇంకేం చేయాలి తెలియదు. అబ్బా తాగిన మైకంలో రాణిగారు వచ్చి డ్యాన్స్ చేస్తే బాగుంటుంది, అందరికీ తన సౌందర్యాన్ని అందరికీ కనపరచాలంటే కొంచెం గిల్టీ ఉంటుంది ఎవరికైనా. అవునా? కిరీటం పెట్టుకొచ్చి నేను డ్యాన్స్ చేయడం ఏంటో అదొక ఫీలింగ్లో రాణిగారు నేను రాను అంతే. రాజుగారికి ఆటోమేటిక్గా ఏమొచ్చింది? ఖచ్చితంగా వచ్చింది కోపం. వచ్చినప్పుడు చూడండి, మిగులు కోపగించను, అతనికి కోపము రగులుకొనను. కోపం రావడం కదా, రగిలిపోయిందంట. అంటే నాకు తెలిసి తాగినంత మన వాడికి అసలు చెప్పడం తాగితే రాజుకి దిగిపోయింది మొత్తం. రాణిగారు రాదా ఇదేంటి, నేను ఆజ్ఞిస్తే రాదా అనేసి మొత్తం రగిలిపోయిందంట. రగిలిపోవడం అంటే దాని అర్థం కోపం వచ్చింది. కోపానికి మించి మొత్తం తాగినంత దిగిపోయి ఉంటుంది మొత్తం రాజుగారి ఆశ్వరాజు గారి. వెంటనే ఏం చేశాడు ఈయన చూడండి, విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకుని వాడు గనుక అతడు కాలజ్ఞానం చూచి రాణి అయిన వస్తి రాజైన అహష్వేరోషును నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెను విధిని బట్టి చేయవలసిందేమని వారిని అడిగాను. పిలిచేసుకున్నాడు. నా ఆజ్ఞ ధిక్కరించింది, సంస్థానంలో ఉంటే వాళ్ళందరినీ పిలుచుకొచ్చేసాడు. తిరస్కరించింది కనుక నేను ఏం చేయాలో మీరే చెప్పండి, మీరే నాకు అంటే న్యాయ సలహాలు అంటే ఒక రకంగా చెప్పండి. న్యాయవాదిని తెచ్చేసుకున్నాడు, లీడర్లను తెచ్చేసుకున్నాడు. ఏం చేయాలి, న్యాయం చెప్పాలి, నా ఆజ్ఞ మీరే, మీరు చేయాలి, ఏం చేయాలో చెప్పండి, మీరే చెప్పినప్పుడు అతని సన్నిధిని ఉండు రాజు ముఖమును చూస్తున్న రాజ్యమందు ప్రధాన పీఠం మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా చూడండి, కర్షణ, శతారు, అద్మత, తర్షీషు, మెరెసు, మెర్సినా, మెముకాను అనువారు. మెముకాను రాజు ఎదుటను ప్రధానులు ఎదుటను ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను. ఏమని మాట్లాడుతున్నాడు? ఎవరు? మెముకాను. రాణి అని వస్తే రాజు ఎడల మాత్రం కాదు, రాణి అని వస్తే రాజు ఆజ్ఞ ధిక్కరించడమే కాదు, ఏం చెప్తారు? ఏమిటంట? రాజు ఎడల మాత్రం కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములో నుండి అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలైను. మరి అంతే కదా, రాజు 127 సంస్థానాలకు అధిపతిగా ఉన్నాడు. ఆ 106 సంస్థానాలను ధిక్కరించినట్లే రాజుని ధిక్కరించింది, మొత్తం ఆస్థానాలన్నింటినీ ధిక్కరించింది. ఆస్థానంలో 127 సంస్థలు ఉన్న వారి జనులందరినీ కూడా లెక్క చేయనటువంటి స్త్రీ అయింది. లెక్క ఎత్తనట్టే ఒక రకంగా చెప్పాలంటే. అవునా? అంతే. మిమ్మల్నే కాదండి రాజుగారు, మీతో పాటు సంస్థానాలని, మీ రాజకీయ ప్రతిష్టని జనులందరిలో లోపు అయిపోయారు మీరు. మీ మాట వినపోవడమా అంత అవమానం, 127 సంస్థానం అవమానం ఇది. మీదే కాదు జనులందరూ కూడా ఎంత అవమానం ఇది మీతో పాటు అనే ఈయన రాజుగారికి చెప్పాడు. చెప్పకనే ఆమె ఏమైందంటే జనులందరి ఎడలు కూడా నేరస్తురాలాయను. ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తిని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపక ఆమె రాలేదన్న సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తన పురుషులను తిరస్కారం చేయుదురు. మామూలుగా మసాలా వేస్తున్నాడు ఇప్పుడు. రాణిగారు మీతోనే వదిలిపోయిందా? ఇప్పుడు మా సంస్థలో ఉన్న మా భార్యలందరూ మాకు ఎదురు చెప్తారు, ఇంకేమంటే మీతో పోయిందా, మమ్మల్ని అందరినీ మా మాట వినరు. అదే రోజులు ఉంటే కనుక లోన ఎదురు తీసుకెళ్ళి. అవునా?
ఇప్పుడు డ్యాన్స్ ఏమన్నాడు రాజుగారు ఏనంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రాజుగారు లోన వేయాలి. అవునా? ఆ! వేధింపులకి వేసి ఎట్టేద్దు నువ్వు. అవునా? మరి అప్పుడు చెల్లలేదు. ఈయనేమన్నాడు, "ఓరి బాబు రాజుగారు మీతో పాటు వదిలిపోయిందా? ఇప్పుడు రాణిగారు మీ మాట వినలేదంటే, మా ఇళ్లలో మా పిల్లలు మా మాట వినరు. ఇది చాలా ఘోరం ఇది. మీరు ఏదో ఒకటి చేయాలండి బాబు. మనం ఏదో ఒకటి చేద్దాం" అన్నట్టుగా మాట్లాడుతుంటే ఇక్కడ. అంతే కదా! స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేయుదురు. మమ్మల్ని కూడా లెక్క చేయరు. మరియు పారసీకుల యొక్కయు, మాదీయుల యొక్కయు ఆ! నాయక నాయక పత్నులు రాణి చేసిన దాన్ని సమాచారం విని రాణి పలికినట్లు ఈదన మందు రాజు యొక్క అధిపతులందరితోనూ పలుకుదురు. నీతో అన్న మాటలు మాతో అంటారు ఇప్పుడు వీళ్ళందరూ మీ ఇంటికెళ్ళాక. మా మాట ఏమింటరు. మమ్మల్ని అదోలా చూస్తారేమో, మాకు తిండి కూడా పెట్టరేమో, మమ్మల్ని అసలు లెక్క చేయరేమో. దీన్ని అమ్మో అసలు చాలా భయంకరంగా ఉంది ఇది. చూడండి పొగట్టేస్తాడు మొత్తం. ఆ? ఆ. రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరిలోనూ పలుకుదురు. దీని వలన బహు తిరస్కారము కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన వష్టి రాజైన ఐశ్వర్య సన్నిధికి ఇకను రాకూడదని తన యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలను. రాజుగారు మీరే ఒక ఆజ్ఞ ఇవ్వండి, ఇలా జరగకూడదు, ఆమె మీ సంస్థానానికి ఉండకూడదు, రాణిగా ఎంత మాత్రము కూడా ఉండకూడదు. ఒక తాకిదు మీ రాజ్యం నుంచే ఒక ఆర్డరు పాస్ చేయాలి మీరు అని చెప్పాడు. ఒక రాజాజ్ఞను ఒక రాజాజ్ఞ పుట్టవలను. అది తప్పకుండానట్లు పార్శికులకి మాదీయులకి న్యాయము చొప్పున నియమింపవలను. మరియు వష్టి కంటే యోగ్యురాల్ని రాణిగా తాము చేయవలను. సో ఈవిని తీసేసే ఒక రాణిగా మీకు రాణిగా ఇంకొక ఆమెని మనము పెట్టాలి. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తన రాజ్యమంతటా ప్రకటించిన ఎడల గనురాలు గాని అడుపురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించదని చెప్పను. ఇలా చేస్తే మిమ్మల్ని బట్టి మమ్మల్ని కూడా సన్మానం చేస్తారు. సో అని చెప్తూ ఇంకేం చెప్తున్నాడు, ఈ సంగతి రాజునకు అధిపతులకు అనుకూలముగా ఉండెను కనుక అతడు విమూఖాను మాట ప్రకారము చేశాను. ఇది అందరికీ బాగుంది, చాలా బాగుంది, సమ్మతిగా ఉంది, ఆమోదయోగ్యంగా ఉందని దీని ప్రకారమే చేద్దామని అనుకున్నారు. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా నుండవలననియు, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానముకు దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనములకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దాన్ని గూర్చిన తాకీదులు పంపించెను. అది మొదటి అధ్యాయంలో జరిగినటువంటి విషయం అనమాట. నేను 10 అధ్యాయాల సారాంశం ఇందాక చెప్పేశాను. ఎందుకంటే ముందు సారాంశం తెలిసి మనం 10 అధ్యాయాలు చదువుకుంటే వెళ్తే బాగా అర్థమవుతుంది. సో ఒక దాకా వచ్చింది. మొదటి అధ్యాయంలో ఎక్కడ దాకా వచ్చింది స్టోరీ, రాణి గారికి పోస్ట్ ఊస్టింగ్ అనమాట, దగ్గరికి వచ్చేసింది. ఇంకా తీసేయడమే తరువే. సో తీసేయడమే కదా, రాణి గారితోనే వదిలేలే, మొత్తం 127 సంస్థానాలు ఉన్నటువంటి ఆ అధిపతుల భార్యలు స్త్రీలందరూ కూడా తెలియాలి, పురుషులకి లోబడి ఉండాలి, భర్తలు ఎడలు విధేయత కలిగి ఉండాలి, ఎదురు చెప్పకూడదు. సో విధేయత ప్రేమ కలిగి ఉండాలని, ఇలాగే ఏ భాషతో ఉన్నవారు ఆ భాష ప్రకారమే నడుచుకోవాలని చక్కగా తీర్మానం చేసి ఒక రాజముద్ర వేసి మొత్తం 127 సంస్థానాలు అన్నిటికి కూడా తాకీదు కట్టించి మరీ పంపించాడు, చాటించాలి, పాస్ చేశాడు. సో అదనమాట. సో మొట్టమొదటిగా 3 విందులు జరిగినాయి. అవునా, 180 రోజులు, 7 రోజులు రాణి గారి స్పెషల్గా స్త్రీలకి ఇచ్చినటువంటి డిన్నర్లు అన్నమాట, విందులు అన్నమాట, 3 విందులు. సో ఈయన బహు తాగుబోతోడులా కనపడతాడు రాజుగారు ఆశీర్వాదం. ఎందుకంటే బాగా మహాచక్రవర్తి, బాగా సిరి సంపదలతో తొలతొగుతున్నాడు. మొత్తం 120 సంవత్సరాలు అంటే మామూలు మాటల. సో ఇంకా విసిలిపెడతాను, తాగుబోతే ఇంకా తినడం తాగడం తిరగడం అంటారు సరే, ఏదో అలాగనమాట. పని పాట ఏముండదు కదా, అందరిని వేసుకుని మందు విందు మందు చిందు ఇయే. రాజుగారు ఆశీర్వాద్ గారు ఒక వ్యసనపరుడైనటువంటి రాజుగాను అలాగే కనపడతాడు. ఎస్తేరు గ్రంథంలో రాజు ఆశ్వారషు ఒక వ్యసనపరుడుగాను ఒక జలసారాయుడిలా కనపడతాడు. అంతకుమించి ఏమి లేదు ఈయన ప్రస్తావన. చెప్పుకోదక్క పెద్ద గొప్ప రాజు ఏం కాదు, పేరుకి గొప్ప. 120 సంవత్సరాలకే పారసీక రాజులో ది బెస్ట్, అంటే ఏంటి మహాచక్రతో కనపడుతుంది. ది బెస్ట్ అని కాదు కానీ, అంటే స్వాభావికంగా వ్యసనపరుడు అయితే గయ్యడు రాజు 120 సంవత్సరాలకి. పారసీక రాజుల్లో గొప్ప పెద్ద రాజు ఈయన ఒక రకంగా చెప్పడం. అంటే రాజులో పెద్ద, బిహేవియర్లో బాగా వరస్ట్ అనమాట, తాగుబోతూ రాజుగా కనపడతాడు ఇక్కడ. సో చూడండి ఇంకేం తెలుసుకున్నాం ఇందులో.
ఆ, చెప్పిన స్టోరీయే. రాణిగారు వష్టి గారిని పిలిపించి విందు జరుగుతున్న టైంలో వచ్చి కిరీటం పెట్టుకొచ్చి డ్యాన్స్ అయ్యేది. ఈవిడేమో ఏనంటది రాదు. దాంతో రాజు మిగిలి కోపం తెచ్చుకుంటాడు. కోపం రగులుకొని అందరిని పిలుచుకుని ఏం చేయలేదు, నా ఆజ్ఞని రాణిగారు ధిక్కరించారు, నేను ఏం చేయాలి మీరే చెప్పండి అన్నప్పుడు అందులో మెముఖాన్ ఆయన ఏం చేశాడు, ఆ, మొత్తం డైరెక్షన్స్ ఇచ్చి మొత్తం రాణిగారిని తీసేయాలి, మీ రాణిగారితో పోదో 127 సంస్థానాన్నింటిలో ఉన్న స్త్రీలందరూ కూడా మమ్మల్ని చూస్తారు అదో రకంగానే, మాకు వాల్యూ ఉండదో, దీన్ని అర్జెంటుగా మీరు ఒక ఆజ్ఞ ఇచ్చి ఆవిడ తీసి కొత్త రాణిని మనం సంస్థానంలో పెడదాం, మీకు రాణిగా పెడదాము, మిగతా స్త్రీలందరికీ భర్త ఎడల ఇలా గౌరవంగా ఉండాలి, ఇలా ఎదిరించకూడదు, అణిగివణిగి ఉండాలని ఒక ఆజ్ఞ పాస్ చేయాలని మొత్తం 105 సంస్థానాలందరికీ పంపిస్తాడు. ఇది మొదటి అధ్యాయం. సో రెండో అధ్యాయము వచ్చే బైబిల్ తరగతిలో మనం ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా ఉన్న అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామాన్ని మనకు వేవేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంతవరకు శ్రేష్టమైన సంగతి అంటే మరి ఇస్తరి గ్రంథాన్ని పరిచయం చేసుకుని ఈ గ్రంథాలటువంటి ప్రాముఖ్య అంశాలు, ముఖ్యంగా మీ సొత్తైనటువంటి ఇతర ప్రజల్ని తండ్రి మరి మీరు వెనకుండి ఎట్టి రీతిగా మరి కాపాడుకున్నారో ఆ విషయాన్ని బట్టి మరి యూద స్త్రీ అయినటువంటి ఎస్తర్ని మీరు ఎన్నుకునే విధానం బట్టి మరి నీ ప్రజల నుంచి ఒక స్త్రీ మరి రాణిగా అవడానికి నీ కృప, నీ కనికరము ఉందని, నీ ప్రజల్ని ఆ రాణి ద్వారా మీరు ఎలా అయితే సంరక్షించుకున్నారో అంటే విశేషమైనటువంటి ఘట్టాలను మేము ధ్యానించుకోవడానికి తండ్రి మరి ఇటు బైబిల్ తరగతిలో ఎస్తేర్ గ్రంథాన్ని ప్రారంభించుకున్నాం. మా ప్రభు మరి సమయంలో చేరవచ్చు ఇప్పుడు వచ్చి ప్రతి ఒక్కరు పేరు మరి జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభు. అలాగే మా తండ్రి ఎవరైతే ప్రార్థన వస్తున్నారో, ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారి అవసరాలు అక్కడ తీర్చి ముట్టి స్వస్థపరిచి కృప చూపించండి, సహాయం అందించండి మా ప్రభు. మా తండ్రి విదేశాల్లో ప్రతి ఒక్క సహోదరుని కూడా మరి పేరు మరి జ్ఞాపకం చేసుకుని బహుగా దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభు. మీరు అంకల్ భద్రపరచుకోండి మా ప్రభు. అలాగే మా తండ్రి మీ చిత్తమైతే మరొక బైబిల్ తరగతిలో మేము కలుసుకొని మరొక అధ్యాయాన్ని వివరించుకోవడానికి మాకు మరొక తరగతిలో మాకు అనుగ్రహించి నడిపించుకొని మరి ముగించవచ్చుగా మనకు మంత్రంలో తోడి క్షేమంగాను సురక్షితంగా వారి మన గృహాన్ని చేర్చి నడిపించుకొని ప్రాసం చేర్చుకుని యేసుక్రీస్తు ప్రవర్తన ప్రార్థించి వేడుకుంటున్నామా మీ పనిలో తండ్రి. కూర్చోండి.